హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఒక అదిరిపోయే పచ్చడి అండి. తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మన హెల్త్కి కూడా ఈ ఆకు అనేది చాలా మంచిదండి. అది వచ్చేసరికి రెసిపీ వచ్చేసరికి సరస్వతి ఆకుతో కమ్మనైనా అదిరిపోయే పచ్చడి అండి. తిన్నారంటే పక్కా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. మీకు కానీ ఈ ఆకు దొరికితే పక్కా ట్రై చేయండి. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి ఏంటి అని దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఇట్లా వీడియోలో చూపిస్తున్నాం కదండి, అది వచ్చేసరికి సరస్వతి ఆకండి. చూడ్డానికి ఇలా ఉంటుంది. వెనక చిన్న కాడ ఉంటుంది, దాంతో సహా మనం చేసేసుకోవచ్చండి ఈ పచ్చడి. అలా ఆకులు దొరుకుతాయి మార్కెట్లో, కానీ మనం ఆర్డర్ చేసుకున్న అట్లా వస్తుంటాయండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఇక్కడ మిర్చి వచ్చేసరికి ఇక్కడ ఒక 5 నుంచి 6 వరకు తీసుకున్నానండి, ఎందుకంటే స్పైసీ ఉన్నాయి. ఎండుమిరపకాయలు ఒక 3, కాజు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, 2 టమోటాలు, ఒక ఆనియన్ అండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు మిగతా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేశాను. పూర్తిగా కంప్లీట్గా చూసేయండి వీడియో అనేది. ఓకే అండి, ముందుగా ఇక్కడ ఆకు నుండి కదా నీట్గా వాష్ చేసేసుకోవాలండి. 1కి 2 సార్లు వాష్ చేసేసుకోండి. ఏమన్నా డస్ట్ ఉన్నా నీట్గా పోతుంది. చూడండి, వాటర్లో వేసేసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేద్దాము. ఇంతలో ఈ దినుసులు ఉన్నాయి కదండి, అవి వేయించేసుకుందాం. ముందుగా ఇక్కడ బాండీ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నామండి. 1 to 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, మిర్చి ఉన్నాయి కదా, ఈ మిర్చి అనేది కారం ఉంటాయండి, డార్క్గా ఉంటాయి కదా. ఈ మిర్చి అనేది స్పైసీ ఉంటుంది. సో మీ స్పైసీని బట్టి అనేది కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు 6 మిర్చి, ఒక 3 ఎండుమిరపకాయలు అనేది వేసుకున్నాము. ఇవి హాఫ్ వేగాక మనం ధనియాలు ఇవి తీసుకున్నాం కదండి, ధనియాలు వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నామండి. ఇవి కూడా వేయించేసుకోవాలండి. అన్నీ దూరగా బాగా వేయించుకోండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇది సరస్వతి ఆకు అంటారండి. మనకి జ్ఞాపక శక్తికి కూడా బాగా ఉపయోగపడుతుంది. బ్రెయిన్కి అనేది చాలా మంచిదండి ఇది. ఈ ఆకు అనేది మీకు అవైలబుల్ ఉంటే తప్పకుండా తీసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ ఆకు అనేది. మనం పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇది ఇగురు ఉంటుంది కదండి, ఇగురులాగా కూడా చేసుకోవచ్చు ఈ ఆకుతో. మీకు కానీ ఈ ఆకు అవైలబుల్ ఉంటే తప్పకుండా తీసుకోండి. చూడండి, ఇవి అన్నీ వేగిపోయాయి కదా. లాస్ట్లో అండి ఒక 4 వెల్లుల్లి ఉన్నాయి కదండి చిన్నవి, ఒక 4 వెల్లుల్లి అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. చూడండి, అన్నీ బాగా వేగిపోయాయి కదా, ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు మనము వాటర్లో వేసుకున్నాం కదండి ఆకుల్ని, నీట్గా స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ని అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. టమోటా వచ్చేసరికి 2 తీసుకున్నాము, అవి కూడా పీసెస్గా కట్ చేసేసుకున్నాము. ఆనియన్ ఒకటండి. ఇప్పుడు ఈ ఆకుల్ని కూడా చిన్నగా అంటే కొంచెం అలా మీడియంగా కట్ చేసుకోండి, సరిపోతుంది. కట్ చేసేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు సేమ్ బాండీలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదండి, పెద్దగానే కట్ చేసేసుకోండి, ఎందుకంటే మనం మిక్సీ వేసేసుకుంటాం కదండి. సో పెద్దగా కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఒక ఆనియన్ వేసేసుకొని కొంచెం మగ్గించుకుందామండి. కొంచెం మగ్గాక దీంట్లోనే కాజు అండి ఒక 4-5 తీసుకున్నాను కాజు. అవి కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాజు వేసుకున్నాక దీంట్లోనే మనం కట్ చేసుకున్న టమోటా ఉంది కదా, అది కూడా వేసుకోండి. టమోటా వేసుకున్న ఒక 1 మినిట్కి మనం కట్ చేసుకున్న ఆకు ఉంది కదండి, ఆ ఆకు కూడా వేసుకుంటున్నామండి. ఇది ఆకు అనేది త్వరగా మగ్గిపోతుందండి. మీకు చేదు కానీ అట్లా ఏముండదు. ఇట్లా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. పక్కా ట్రై చేయాలండి. చూడండి, దీంట్లో మొత్తం ఆకు అన్నీ వేసేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మొత్తం కలుపుకుంటూ ఉండండి. కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే అండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్లో మగ్గిపోతుందండి. 5 to 10 మినిట్స్ మ్యాక్స్. చూడండి, మూత పెట్టేసుకున్నాం కదా. ఇంతలో మనం చల్లార్చుకున్న ఇవి ఉన్నాయి కదండి దినుసులు, అవి మిక్సీకి వేసేసుకుందామండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటున్నాము.
చూడండి ఆకు అనేది మగ్గిపోయింది కదా, చాలా వరకు మగ్గిపోయిందండి. మళ్ళీ ఒకసారి కలితిప్పి చెక్ చేసుకుందామండి. టమాటా అనేది ఇంకొంచెం మగ్గాలి. సో అందుకని ఒక 2 మినిట్స్, మరో 2 మినిట్స్ పెడుతున్నామండి, సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి మొత్తం చాలా వరకు మగ్గిపోయింది, మొత్తం మగ్గిపోయిందండి. టమోటా కూడా నీట్గా స్మాష్ అయిపోతుంది. అంటే మనకి మొత్తం మగ్గిపోయిందండి. ఆకు, ఆనియన్ ఇవి మొత్తం మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు లాస్ట్లో మనం దించే ముందుగా చింతపండు ఉంది కదండి, కొంచెం చింతపండు, కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర ఆకులు వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇలా పెట్టుకోవడం వల్ల మన ఆ వేడికి ఆ చింతపండు అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మూత పెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి, మగ్గిపోతుంది నీట్గా. తర్వాత మూత తీసుకొని ఆ చింతపండు ఉంది కదండి, మనం మిక్సీలో దినుసులు వేసుకున్నాం కదా, దాంతోపాటు మిక్సీ పట్టేసుకుందామండి. చింతపండు కూడా వేసుకొని చూడండి మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే మనము ఆకుకూరలు ఉన్నాయి కదండి, ఆకు, టమోటా, ఆనియన్ అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. మీకు పలుకులుగా ఉండాలి అనుకుంటే కొంచెం కచ్చాపిచ్చగా చేసుకోండి, మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోండి. చూడండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇది నేను గ్యారంటీ ఇస్తాను, పక్కా ట్రై చేయండి. మీకు కానీ ఈ ఆకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా, దీనికోసం తాలింపు వేసేసుకుందామండి. సేమ్ బాండిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, తాలింపు దినుసులు ఉన్నాయి కదండి అన్నీ వేసుకొని అన్నీ దూరగా వేయించేసుకొని ఈ పచ్చడి కూడా దాంట్లో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నామండి. ఇంకేముందండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అబ్బా అదిరిపోతుందండి టేస్ట్. చాలా బాగుంటుందండి. చపాతీలోకి, దోశలోకి కానీ, అన్నంలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారండి. ఓకే అండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.